పేరు డాక్టర్ సామ్రాట్ కేబీ మధుమాదిగా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇన్ఛార్జిని, ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల నాయకుడిని. ముఖ్యంగా ఈరోజు మీడియా ముందుకు వచ్చి మీడియా మిత్రులతో కొన్ని విషయాలు చర్చించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈరోజు రావడం జరిగింది. ఎస్పెషలీ మామిడికుదురు నియోజకవర్గంలోని మురముల్ల గ్రామంలో, పోలవరం మండలంలోని మురముల్ల గ్రామంలో మరి హై స్కూల్ నందు పనిచేస్తున్నటువంటి కొంతమంది టీచర్లు మరి పిల్లల్ని ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితిని గ్రహించి మరి కళ్యాణి మేడం గారు మరి ఆ విధంగా పిల్లలని ట్రీట్ చేయడం, పిల్లలకి విద్యాబుద్ధులు చెప్పాలే తప్ప వేరే రకంగా చూడకూడదని చెప్పి మంచి మాటలు చెప్పినందువల్ల ఆమె పైన కక్ష కట్టి ఎవరైతే అగ్రకుల టీచర్లు ఉన్నారో వాళ్ళు ఈ యొక్క మేడం మీద లేనిపోని అపోహాలు సృష్టించి మరి డిఈఓ గారికి మరి అదేవిధంగా ఎంఈఓ గారికి రిపోర్ట్ చేసి ఆమెను మరి విధుల నుంచి తొలగించే విధంగా చేసినందులకు చింతిస్తున్నాం. ఎందుకంటే చదువుతున్నటువంటి విద్యార్థులు మా ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన పిల్లలే అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అట్లాగే ఆ పిల్లలకు ఎంత విద్యాబుద్ధులు నేర్పితే మేము అంతగా ఆ యొక్క టీచర్లని పూజించేటువంటి వారం అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అంటే భావి భారత పౌరులను మరి తీర్చిదిద్దేటువంటి మరి ఉపాధ్యాయుల్ని మేము గురువులుగా మరి ప్రత్యక్ష దేవుళ్ళుగా మేము భావిస్తున్నాం. అయితే ఒకరో ఇద్దరో మరి ఇలాంటి వృత్తిలో ఉంటూ మరి అక్కడ జరిగేటువంటి అరాచకాలు మరి చేయడం, మరి పిల్లల్ని ఇబ్బందులు పెట్టడం, వివిధ రకాలుగా మరి కామెంట్లు చేయడం సరైన పద్ధతి కాదని ఈ సందర్భంగా మేము ఖండిస్తున్నాం. డిమాండ్ ఏంటండి? డిమాండ్ వచ్చేసి మరి కళ్యాణి మేడం అనేటువంటి ఆమె పైన తీసుకున్న మరి చర్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఇటు డిఈఓ గారికి అటు ఎంఈఓ గారికి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజే కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. మరి ఈ విషయంలో మేడం గారికి న్యాయం చేయాలని, అదేవిధంగా ఎక్కడ ఎవరు ఏం పని చేసినా ఉపాధ్యాయుల్ని మేము గౌరవంగానే భావిస్తాం. కానీ వాళ్ళ వెకిలి చేష్టలు ఎవరైతే చేస్తారో వాళ్ళని వదిలిపెట్టే పరిస్థితి కూడా లేదని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. మేడం గారికి ప్రత్యేకంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా పిల్లల వెంట ఉండి మరి మా పిల్లలకు అనేక రకాలుగా విద్యాబుద్ధులు నేర్పిస్తూ మరి అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలను ఎత్తి చూపినందులకు మరి ఇలాంటివి జరగకుండా ఉండాలని మేడం గారు కోరుకుంటున్నారు. కనుక మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మరి మేడం గారికి అండగా ఉండి ఆమెకు ఉద్యోగ భద్రత కోసం మరి అదేవిధంగా ఆమె పోస్టు ఎక్కడిస్తారో మరి అక్కడే మురుములలోనే ఖాళీ ఉంది కనుక మరి అక్కడే పోస్టింగ్ ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా అధికారులను మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. అక్కడ ఉండండి, మీరు మేడం గారికి పెట్టుకోండి. ఎక్కువ చెప్పకండి, మీకు ఎవరు ఇబ్బంది పెడుతున్నారు మీరు ఇంకా దగ్గరకున్నాం చెప్పండి సరే. మీ పేరు చెప్పి నేను పలానా హై స్కూల్లో ఈ సంవత్సరం చేస్తున్నాను, మీ జరిగిన అన్యాయం ఏంటని చెప్పండి. నేను 2002 నుంచి జాబ్ చేస్తున్నాను. 23 సంవత్సరాలు పూర్తయింది. 21లోని మురమల్ల హై స్కూల్కి వచ్చాను. నేను 25 జూన్ 19వ తారీఖు వరకు నన్ను అక్కడ ఉంచారు. అక్కడ పిల్లలు ఆడపిల్లల్ని సూర్యమోహన్ సార్ అనే ఆయన ఫ్లయింగ్ కిస్లు ఇవ్వడం, క్లాస్లోని అమ్మాయిలు అబ్బాయిలు మధ్యలో బూతులు చెప్పడం, ఫ్యాన్ తిప్పి చూపించడం అలాంటి పనులు చేశాడండి ఆయన. ఆ పిల్లలు వచ్చి చెప్పడంతో నేను తప్పు కదా అని చెప్పి నేను ఖండించడం జరిగింది. అలాగే సుబ్బారావు అనే మాస్టర్ గర్ల్స్ కొంతమంది వాష్రూమ్కి వెళ్తే కూడా వెళ్ళిపోయి తొంగి చూడడం అనేది చేస్తే ఆ పిల్లలు వచ్చి చెప్తే అలా చేయడం తప్పు కదా, గర్ల్స్ ఎవరి గర్ల్స్ అయినా ఒకటే కదా అని చెప్పేసి నేను ఖండించాను. ఆ క్లాసుల్లో అబ్బాయిలు ఈ మాస్టర్లు ఖండించాడు. ఇలా మా ఎదురుకుంటే మీరు అలా మిస్బిహేవ్ చేస్తున్నారు ఏంటి అని అడిగితే ఆ పిల్లలే కదా తక్కువ కులం వాళ్ళే కదా అలా చేస్తే తప్పే ఉందిలే, ఎవరు వచ్చి అడుగుతారు, నేను లోకలు మురమల్లో పుట్టేది పెరిగాను, ఎమ్మెల్యే గారు మాకు సపోర్టు ఫ్రెండ్, అందువల్ల నేను ఏం చేస్తే సరిపోతుంది అని చెప్పేసి అక్కడ సూర్యమోహన్ గారు ఆకేళ్ళ సూర్యమోహన్ గారు గ్రంథి సుబ్బారావు గారు అనేవాళ్ళు చెప్పడం, ఆ విధంగా కక్ష పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ మంత్రవాద సౌజన్య కామేశ్వరి అనే
బ్రాహ్మణ్ టీచర్ స్కూల్లో పిల్లల్ని స్టాఫ్ని ఎవరినైనా డోంట్ టచ్ మీ, డోంట్ కమ్ టు మీ అంటే అవమానాలు చేస్తూ ఉంటుంది ఆవిడ. ఆఖరికి పేపర్లు, పరీక్ష పేపర్లు కూడా ఆవిడ దుద్దడు పిల్లలకి ఇచ్చి దుద్దిస్తుంది. ఎందుకంటే ఈ కులం వాళ్ళందరూ పేపర్లు ముట్టుకుంటారు, నోట్స్లు ముట్టుకుంటారంట. తప్పు కులం వాళ్ళతోనే దుద్దించడం, అదే మోసీ వాళ్ళతోనే దుద్దిస్తూ చేయడం చేస్తుంది. అలాంటి విషయాలు పిల్లలు బాధపడుతుంటే నాకు చెప్పడం వల్ల నేను ఏదో టీచర్గా అలా చేయడం తప్పు కదా అని చెప్పేసి అన్నాను. పేరెంట్స్కి చెప్పమన్నారు. పేరెంట్స్ చెప్పి గొడవలు పెడితే స్కూల్ పరువు, పిల్లల పరువు, జీవితాలన్నీ ఇదెక్కుతాయి కదా అని నేనే అలా చేయడం తప్పని అన్నాను. అందుకు నేను గొడవలు టీచర్ అని అంటున్నారు. పిల్లల కోసం అడగడం నేను చేసిన తప్పట. 5 సంవత్సరాల్లో 3 లక్షల రూపాయలు పిల్లలు గిఫ్ట్లు, ప్రైజులు ఇచ్చాను. 23 సంవత్సరాల్లో రోసయ్య గారు లాంటి వాళ్ళతో అవార్డులు అయిపోయింది. నేను తీరా చూస్తానేమో ఈ టీచర్ స్కూల్లో సరిగ్గా పని చేయట్లేదన్న కారణం చేత ఏదో కారణం ఉండాలంట. వీళ్ళందరూ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఈ టీచర్ మమ్మల్ని బాధ పెట్టేస్తుందంటే ఆ ఎమ్మెల్యే గారేమో కలెక్టర్ గారు ఫోన్ చేస్తే ఫేక్ ఫైల్ డిఓ గారు క్రియేట్ చేసి నన్ను మండలం నుంచి, జిల్లా నుంచి పంపేశారు. నాకు 5 నెలల జీతం, జాబు లేకుండా చేశారు. వేరే ఏ స్కూల్కి వెళ్ళినా కూడా వాళ్ళందరూ ఫోన్లు చేసి ఈ టీచర్ గొడవల టీచర్ పిల్లల కోసం అడుగుతుంది, మీ బూతులు బయట పెడుతుంది, ఈ స్కూల్లో జాయిన్ చేసుకోకండి అంటే ఆ విలేజెస్గా ఎన్ని తెలియక బాబా మా స్కూల్ నాశనం అయిపోద్దని చాలా స్కూల్స్ నన్ను జాయిన్ చేసుకోవడానికి నిరాకరించారండి. నేను పేదవాళ్ళ కోసము, బడుగు వర్గాలు అనేవాళ్ళు అని అంటున్నారు, కానీ నా దృష్టిలో అందరూ నా పిల్లలందరూ యూనిఫామ్తో సమానంగానే ఉంటారు. వాళ్ళందరూ నా పిల్లలుగా నేను భావించి నేను ఆ పిల్లలకు లోపలేస్తున్న కడ్రాయిలతో సహా గిఫ్ట్ల కింద ఇచ్చాను పేద పిల్లలని. అంటే చెప్పకూడదు కానీ అంత పేద పిల్లలు కదా అని చెప్పి నేను ప్రేమగా చూస్తే ఆ పిల్లల్ని కొట్టి తిట్టి నా మీద అగెనిస్ట్గా కూడా లెటర్లు రాయించడానికి ప్రయత్నం చేశారు ఆ స్టాఫ్ అయితే వాళ్ళైతేనే. నాకు మురమళ్ళ హై స్కూల్లోని జరిగిన అవమానం, నేను చేయని తప్పు శిక్ష అనుభవించడం ఏంటంటే ఓసీ వాళ్ళు అవ్వడం వల్ల వాళ్ళు చేశారు. నేను ఓసీనే, వైశ్యాని, నేను వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి పుత్రికని నేను. అయినా కూడా ఈ రిజర్వేషన్ వాళ్ళ క్యాండిడేట్స్ కోసము, ఆ పిల్లల కోసం నేను అడగడం వల్ల ఆ ఓసీ వాళ్ళే నన్ను ఇంత బాధ పెట్టారు. నా జీవితాన్ని నాశనం చేసి నా ఉద్యోగం లేకుండా నా గౌరవ మర్యాదలు భంగం కలిగించాలని ప్రయత్నం చేస్తున్నారు. నేను ఏ తప్పు చేయలేదు కనుక నా ఉద్యోగం నాకు ఇమ్మని మురమళ్ళ హై స్కూల్లోనే నా పోస్ట్ ఖాళీగా ఉంది, ఆ పోస్ట్ నాకు ఇప్పించమని సభాముఖంగా కలెక్టర్ గారికి చెప్పాను, సార్కి చెప్పాను, పెద్దలందరికీ చెప్పాను. ఎమ్మెల్యే, ఎంపీ ఎంతోమంది రికమెండేషన్ చేసినా కూడా ఎమ్మెల్యే విప్పు గారి కారణం చేత మేమేం చేయలేకపోతున్నామని కలెక్టర్ గారు కూడా చేతులు ఎత్తేస్తున్నారు. మరి అరాచకమైన ప్రభుత్వం అనేది కరెక్ట్ కాదండి. సుపరిపాలన అంటే అందరికీ న్యాయం చేయాలి, నిజాలు తెలుసుకోవాలి. ఏ గొడవలు ఎక్కడ జరిగినా 2 వర్గాల వాళ్ళని పిలిచి ఇది తప్ప ఒప్ప ఏంటి నిజమని పిల్లల సమక్షంలో నిజాయితీ తేల్చాలండి. అకారణంగా నా జీవితాన్ని నన్ను బాధ పెట్టారు. 25 సంవత్సరాలు నా వృత్తిని అగౌరవపరిచారు. పవిత్రమైన దేవత కింద, దేవుడి కింద పూజించే ఊళ్ళో నన్ను అనవసరంగా బాధ పెట్టి పంపేశారు కనుక నాకు న్యాయం చేసి మురమళ్ళ హై స్కూల్లోనే నాకు రీపోస్టింగ్ ఇమ్మని సభాముఖంగా, మీడియా ముఖంగా వేడుకుంటున్నాను నేను. ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళు శిక్షించండి. ఇంకో స్కూల్కి వెళ్ళినా అలాగే ప్రవర్తిస్తారు. 14 ఏళ్ళ క్రితం సూర్యమోహన్ అనే మాస్టర్ ఆ స్కూల్లో వంటావిడి వాళ్ళ కూతుర్ని ఎవరినో కౌగలించుకుని ముద్దులు పెట్టారు. అప్పుడు వాళ్ళ కాళ్ళు పట్టుకుంటే అది కూడా వీళ్ళ కులాల వల్లే. అంటే ఓసీ అయితే ఏ తప్పైనా చేయొచ్చండి, లోకల్ అయితే ఏ తప్పైనా చేయొచ్చండి. రిజర్వేషన్ క్యాండిడేట్స్ అంటే వాళ్ళు వేస్ట్ ఫెలోస్ అండి. అలా వాళ్ళు అరాచకత్వంగా, నిరంకుశంగా పాలిస్తున్నారండి. మురమళ్ళ హై స్కూల్లోనే నేను ఇప్పుడు ప్రస్తుతం ఏ స్కూల్లోనే లేకుండా ఆరోపిస్తున్న రామ్మోహన్ అన్న వ్యక్తి ఎదుర్లంక ఎంపీ యూపీ స్కూల్ ఎదుర్లంకలో చేస్తున్నాడండి. అక్కడ ఎందుకు వెళ్ళిపోయారంటే హై స్కూల్లో పిల్లలు, అబ్బాయిలు తిరగబడుతున్నారు. మా ముందు ఇలాంటి బూతులు చేయడం ఏంటి సార్, తిరగబడుతున్నారని వాళ్ళు యూపీ స్కూల్కి వెళ్ళిపోయారు. అక్కడ ఆడపిల్లలు, చిన్నపిల్లలు ఎవరిని ఏం చేస్తున్నారు నోరిప్పి మాట్లాడారు. సుబ్బారావు గారు కూడా అదే స్కూల్లో చేస్తున్నాడు. ఎదుర్లంక యూపీ స్కూల్లోనే సుబ్బారావు గారు, సూర్యమోహన్ గారు చేస్తున్నారు. డోంట్ టచ్ మీ అని అవమానించిన క్యారెక్టర్ తేడా అయిన కామేశ్వరి టీచరు కొమరగిరి హై స్కూల్లో చేస్తుందండి. ఆ విధంగా వాళ్ళు ఎక్కడున్న వాళ్ళ పద్ధతులు 30-40 ఏళ్ళ నుంచి అలాగే ఉన్నారు. వాళ్ళ ఆడపిల్లల తల్లులు, తండ్రులు కదానని నేను ఎవరికి కంప్లైంట్ లిఖితపూర్వకంగా ఇవ్వలేదండి. నేను పూర్తి పేరు ఏంటండి? నా పేరు పద్మ కళ్యాణి అండి. నేను ఓసీని, కానీ మిగిలిన వాళ్ళ కోసం పోరాటం చేస్తున్నాను. నేను న్యాయం మాత్రం కావాలి. నాకు నా పోస్టు మురమళ్ళ హై స్కూల్లో కావాలి. ఇప్పుడు అక్కడ ఖాళీ ఉంది. దయచేసి నాకు ఇప్పించండి ప్లీజ్. థ్యాంక్స్.